ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాది సోలో ఫైట్. జనసేనతో లేదు జట్టు. తెలంగాణలో ఏ రకంగా అధికారంలోకి రావాలనే దానిపై మాత్రమే కసరత్తు చేస్తున్న బీజేపీకి పొత్తులపై కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఢిల్లీలో పార్టీ నేతలతో సమావేశం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ ఏంటి? బీజేపీ హ్యాండ్ ఇస్తే జనసేన ముందున్న ఆప్షన్స్ ఏంటి? జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే అంతకంటే ముందే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పవర్ చూపించాల్సి ఉంటుందని మెంటల్ గా ఫిక్స్ అయ్యాయి పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాయనే విషయంలో ఓ స్పష్టత ఉంది. అయితే బీజేపీ మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తులతో బరిలోకి దిగుతుందా లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అనే అంశంపై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణలో, అందులోనూ జీహెచ్ఎంసీలో పోటీ చేసేందుకు ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీ జనసేన ఆసక్తి చూపించడమే. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. పవన్ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఇటీవల తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించి కార్యకలాపాలు మొదలుపెట్టింది జనసేన. దీంతో ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో జనసేన పోటీ ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అయితే ఏపీతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న జనసేన తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగే అవకాశమే లేదనే చర్చ సాగుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులకు సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ రావచ్చని తెలంగాణ జనసేన వర్గాలు భావించాయి. అయితే తెలంగాణ జనసేన శ్రేణులు, నేతలకు షాక్ ఇచ్చే విధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీలో మాకు ఎవరితోనూ పొత్తు ఉండదని, తెలంగాణలోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, జనసేన ఎన్డీఏలో భాగస్వామి అని, ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి, అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేయడంతో పొత్తులపై తెలంగాణ బీజేపీ పూర్తి క్లారిటీతో ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీనిపై క్లారిటీ ఇవ్వడంతో పొత్తులపై ఈ నిర్ణయం దాదాపు ఫైనల్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం ఇప్పటిది కాదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు జనసేన ప్రయత్నించింది. కానీ అప్పుడు ఆ పార్టీ అధినేత పవన్ తో మాట్లాడి నిర్ణయం మార్చుకునేలా చేశారు నాటి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం పవన్ కళ్యాణ్ మధ్యలో అలాగే ఉండిపోయింది. ఇక తెలంగాణ జనసేన క్యాడర్ సైతం రాష్ట్రంలో పోటీకి సంబంధించి పవన్ పై ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో బీజేపీ పొత్తులు లేకుండా బరిలోకి దిగితే సొంతంగా అయినా బరిలోకి దిగేలా పవన్ ను తెలంగాణ జనసేన శ్రేణులు ఒప్పిస్తాయా? అదే జరిగితే అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఒంటరి పోరుకు సై అనడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పాటు టీడీపీ పోటీపైన ఉత్కంఠ నెలకొంది. ఏపీ జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన, టీడీపీలు బీజేపీని కాదని బల్దియా ఎన్నికల్లో పోటీ చేస్తాయా లేక పొత్తుల కోసం ఎన్నికల నాటికి బీజేపీని ఎలాగోలా ఒప్పిస్తాయా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతుంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పొత్తులు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్స్ కు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.